హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తాన్సిడాని కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేసేయండి. ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి క్యాబేజీ ఫ్రై, క్యాబేజీ పకోడా, క్యాబేజీ 65 ఏదంటే అది అనుకోవచ్చు. చాలా బాగుంటుందన్నమాట. సైడ్ డిష్గా లేదా ఈవినింగ్ స్నాక్స్ కానీ అద్దరిపోతుంది. మరి ఇది ఎలా చేయాలో ఏంటి అనేది ప్రాసెస్ చూసేస్తామా? నేనైతే ఇక్కడ ఒక అరకిలో క్యాబేజీ అయితే తీసుకున్నానండి. అదే గోబీ పత్తా అని కూడా అంటారనమాట దీన్ని. దీనిలో ఉండే ఒక మందమైన పార్ట్ని అయితే మీరు ముందుగానే తీసేసుకోండి. పైన కనపడుతుంది కదా, ఆ పార్ట్ని తీసేసి దీన్ని మనం మీడియం సైజులో కానీ సన్నగా కానీ కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను, చూసేయండి. ఇలా కట్ చేశాక మనం దీన్ని ఏం చేయాలంటే హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో కొంచెం సాల్ట్, అలాగే లైట్గా వెనిగర్, కొంచెం పసుపు అయితే వేసేసుకున్నాను. అది మీకు చూపించడానికి వీడియో స్కిప్ అయిపోయింది, చూపించలేకపోయాను. ఈసారి ఖచ్చితంగా చూపిస్తాను. ఇంక ఇలా సన్నగా కోసిన ఇవి క్యాబేజీ తరుగుని దానిలో అయితే వాటర్లో వేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్లో వేసేసుకున్నాను. ఇలా వేసుకున్నాక వీటంతటిని కూడా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకొని శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ శుభ్రంగా కడిగి దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాక వాటిలోకి ఏమేం వేయాలి అనేది కూడా చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే నేను ఫాలో అయ్యే టిప్స్ అనేవి మీకు అర్థం కావు, మీరు చేసినప్పుడు సరిగ్గా రాకపోవచ్చు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్గా ఉండండి. మళ్ళీ మంచి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ అనేది పెట్టేసుకోండి, సరేనా? ఇప్పుడు మనం ఇవంతా కూడా మనం వడగట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాం కదా క్యాబేజీ తరుగంతా. ఇప్పుడు దీనిలోకి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూసేయండి. ఇక్కడ నేను అన్ని సమానమైన కొలతలతో వేస్తున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి, అలాగే కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్ వేసేసాను అనమాట. అలాగే దీనిలోకి లైట్గా కొంచెం మైదా పిండి 2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. ఇంకా మీకు ఇష్టం ఉంటే బియ్యపిండి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి కార్న్ఫ్లోర్ వల్లే చాలా క్రిస్పీనెస్ వస్తుంది. ఇంకా మనకి బియ్యపిండి అనేది ఇక్కడ అవసరం అనేది ఉండదన్నమాట. ఇంకా దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టిందనమాట. మనం ఫ్రెష్గా రోట్లో పెట్టి రుబ్బేసుకున్నది వేసుకొని మంచిగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనం ఆల్రెడీ వడకట్టినప్పుడు మనకు దీనిలో వాటర్ వస్తుంది, ఆ వాటర్తో ఇది సరిపోతుంది. అయినా సరిపోదు అనుకుంటే లైట్గా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి, కొంచెం చల్లినట్టుగా. ఇక్కడ నాకు లైట్గా కొంచెం అయితే వాటర్ అనేది సరిపోయాయి అనమాట, అంత ఎక్కువ పట్టలేదు, లైట్గా పట్టాయి. ఇంకా 2-3 చుక్కల వాటర్ అయితే యాడ్ చేశాను. ఇంక ఇలా యాడ్ చేశాక ఇది మరీ మెత్తగా కలపొద్దండి, అలానే మరీ గట్టిగా కలపొద్దు. గట్టిగా కలిపితే మరీ గట్టిగా కరకరలాడిపోతూ ఉంటాయి అన్నమాట, తినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి సాఫ్ట్గా కలిపితే మెత్తగా వస్తాయి అన్నమాట. అలా కాకుండా మీడియం సైజులో చూసి కలుపుకోండి. తర్వాత మనం పొయ్యి వెలిగించేసుకొని బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ని కొంచెం వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడిందో లేదో చూడటానికి ఒక చిన్న డ్రాప్ అయితే మనం ఇవి వేసుకోవాలి. ఆయిల్ వేడైనట్లయితే తర్వాత ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు ఆయిల్ అనేది వేడైపోయింది, మంచిగా కాగిపోయింది. మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఆయిల్ అంతే వేసేసుకొని ఇంకా ఇవి పకోడీలు అనేవి వేస్తూ ఉన్నాను అనమాట, పకోడీలాగా. ఎందుకంటే మనం మరీ గట్టిగా అంటే మరీ పెద్దగా వేయొద్దండి, ఎక్కువ వేస్తే లోపలంతా కుక్ అవ్వకుండా మెత్తగా లోపల పైనంతా ఇదిగా ఉంటుంది. అట్లా కాకుండా కొంచెం కొంచెం వేసుకోండి. అప్పుడు మనకి లోపల నుంచి బయట వరకు ఈవెన్గా మొత్తం సమానంగా కుక్ అవుతుంది, టేస్ట్ మంచిగా వస్తుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత వాటిని కలుపుకుంటూ మనం ఫ్రై అనేది చేసుకోవాలి. ఇక్కడ 70% అయితే మనకి కుక్ అయిపోయింది. మనం 90%కి వచ్చాక
వాటిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నట్లయితే ఆ వేడికి అవి మంచి కలర్లో అయితే వస్తాయి. దీనిలో ఎటువంటి ఫుడ్ కలర్ అయితే నేను వేయలేదండి, ఎందుకంటే కెమికల్ ఉంటుంది కదా ఫుడ్ కలర్లో. అలానే నేను వేయకుండా మనం హోమ్మేడ్లో ఎలా చేసుకుంటామో అలాగే ఆ కలర్ అనేది స్కిప్ చేసి అయితే చేస్తున్నాను. మీకు ఇష్టం ఉన్నట్లయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇలా మంచిగా వీటిని ఫ్రై అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక చిన్న టిష్యూ పేపర్ అయితే పెట్టండి. ఆయిల్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. ఆ ఎక్సెస్ ఆయిల్ ఏమున్నా కూడా అది అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే మనకంత హెల్దీ కాదండి ఆయిల్ ఫుడ్ అనేది. ఫ్యాట్ అనేది మనలో ఎక్కువైపోతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి టిష్యూ పేపర్ ఒక పెడితే మనం ఆయిల్ అనేది కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. నా దగ్గర ఇక్కడ లేక నేనైతే పెట్టలేదు, మీరైతే పెట్టేయండి సరేనా. టిష్యూ పేపర్ ఖచ్చితంగా యూజ్ చేయండి. నా దగ్గర టిష్యూ పేపర్స్ అయిపోయాయి, సో తప్పదనేసి ఇంకా నేను నార్మల్గా అయితే పెట్టేశాను. మళ్ళీ నెక్స్ట్ టైం ఇలాగైతే జరగదనమాట. మీరు మాత్రం ఖచ్చితంగా టిష్యూ పేపర్ అయితే యూజ్ చేయండి. ఇలా అయిపోయాక మళ్ళీ 2 ఆయిల్ అయితే నేను వేసేసాను. అవి కూడా చూసేయండి ఎలా వేసేసాను. అవి కూడా సేమ్ ప్రాసెస్లో అనమాట. చాలా చిన్నగా వేసేసుకొని మనం ఫ్రై అయ్యేదంతా కూడా మనకి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. లో ఫ్లేమ్లో పెట్టినా కూడా అంత బాగుండదు. మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా మనకు మంట అనేది కరెక్ట్గా తగులుతూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి మంచిగా ఫ్రై అనేవి అవుతాయి. ఇంక ఇలా మంచిగా వేడి మీద ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే అవసరం ఉంది. ఎందుకంటే మరి మీడియం ఫ్లేమ్లో ఉన్నా కూడా ఒక్కసారి మాడిపోతాయి. కాబట్టి మనం మంటను ఆయిల్ వేడిని అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు కదపకుండా అలా వదిలేసి అవి కొంచెం ఫ్రై అయిపోయాక అప్పుడు మనం కలుపుకుంటూ వాటిని ఈవెన్గా ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ ఈవెన్గా మనం ఫ్రై అనేది చేసుకున్నాము. మంచిగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా మనం ఇప్పుడు తీసి బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇంక ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి గార్నిష్ కోసం అయితే చాలా బాగుంటాయండి. పచ్చిమిర్చిని ఒక 10 తీసుకొని వాటిని మధ్యకు చీల్చి 2 ముక్కలుగా చేసుకోవాలి. మిర్చిని 4 ముక్కలుగా చేసేసుకొని వాటిని ఆయిల్లో పెట్టేసుకొని వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక వీటిపై లైట్గా సాల్ట్ అనేది వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ వేయలేదు, మీరైతే వేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వీటిలోకి అలాగే శనగ గుండ్లండి, పల్లీలు అంటారు, వీటిని కూడా వేసుకొని మంచిగా వీటిని కరకరలాడేలాగా క్రిస్పీగా ఫ్రై అనేది అయితే చేసుకోండి. చాలా బాగుంటాయండి ఇవి. క్యాబేజీ ఫ్రైలోకి ఇవన్నీ తగులుతూ ఉంటే సైడ్ డిష్గా అయితే వీటిని పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. మనకి సైడ్ డిష్గా బాగుంటుంది. లేదు మీకు ఇష్టం ఉంటే డైరెక్ట్గా రైస్లో ఇదే కర్రీలా పెట్టేసుకొని కూడా తినేయచ్చు అనమాట. ఫ్రైని చాలా టేస్టీ వస్తుంది అనమాట. ఇంకా వీటిని కూడా అయితే మనం ఫ్రై చేసుకున్నాక దానిలోకి అయితే వేసేసుకోవాలి. ఈ క్యాబేజీ పకోడాలకి ఇలా వేసుకున్నాక దీంట్లోకి అలాగే కొన్ని కాజు అయితే తీసుకున్నాను. ఈ కాజును కూడా మనం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం వాటిలోకి అయితే వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇంకా మనం దీనిలోకి కరివేపాకు వాటిని కూడా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట అండి. ఇవన్నీ వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ మనకి ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదండి కాజు అనేవి. ఇవి మనం ఇలా వేపుకుంటే ఏంటంటే మనకి ఒక్కసారి వచ్చేస్తాయి, మాడిపోయే అవకాశం అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఇలా గరిటెలో పెట్టేసి వేపేస్తున్నాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా దీనిలోకి కరివేపాకు అయితే వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. కరివేపాకు అసలు టేస్ట్ అనమాట మనకు. కానీ నా దగ్గర ఫ్రెష్ కరివేపాకు అనేది లేదు, కొంచెం వడిలిపోయిందనమాట. అలా కాకుండా ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మీ సపోర్ట్ మాకు అందించండి సరేనా. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.
మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకా ఈ క్యాబేజీ పకోడా అయితే ఇంతేనమాట. దీన్ని క్యాబేజీ 65 అంటారు, క్యాబేజీ పకోడా అంటారు, క్యాబేజీ ఫ్రై అని కూడా అంటారనమాట. ఇంకా మనకి ఇక్కడ క్యాబేజీ పకోడా అనేది అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే మనం గార్నిష్ అయితే చేసేసుకుంటాము. ఇంకా అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా యమ్మీగా అయితే ఉంటుందన్నమాట. మరి మీలో ఎంతమందికి నచ్చిందో ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతేనండి, రైస్లోకైనా తినొచ్చు, రోటీలోకైనా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్గా అయినా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, కీప్ వాచింగ్, లవ్ యూ గాయ్స్.